అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాటేమిటో తెలుసుకుందామా? సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే ఈ సముద్రం మహా దొంగ అని రాశాడు. కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వలవేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకటంతో ఈ సముద్రం గొప్ప దాత అని రాశాడు. ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. అతని తల్లి ఈ సముద్రం నా కొడుకు లాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి అని రాసింది. ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్ళి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో ఈ సముద్రం ఒక్కటి చాలు, జీవితమంతా హాయిగా బతికేస్తాను అని రాశాడు. అనంతరం పెద్ద అల వచ్చింది. వీరందరూ రాసిన మాటలను తుడిచిపెట్టేసింది. రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది. అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు. ఇంకా ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నిటినీ విని ఎవరిపైనా చెడు అభిప్రాయానికి రాకూడదు. వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి. దాన్ని తొలగించి ముందుకు అడుగు వేయండి. నిజాయితీగా అంతరాత్మను తోడుగా చేసుకోండి. వినయం, విధేయతతో విజయం మీ సొంతమవుతుంది. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.